హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మూ మినీ వ్లాగ్. గుత్తి వంకాయ రెసిపీ చూసేయండి. ఫస్ట్ ఒక ప్యాన్లో డ్రైగా ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో పల్లీలు, నువ్వులు, పచ్చిశనగపప్పు, ధనియాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకొని కొద్దిగా వేపుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. మెత్తగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అదే పేస్ట్లో ఆనియన్స్, కొత్తిమీర కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపల కొంచెం చింతపండు నానపెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ వంకాయల్ని మగ్గించుకోండి. లేకపోతే వంకాయలు తినేటప్పుడు గట్టిగా ఉంటాయి డైరెక్ట్గా కర్రీలో వేసేస్తే. అందుకే ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టుకున్నామంటే వంకాయలు బాగా మగ్గిపోతాయి. తర్వాత ప్రాసెస్ అంతా చాలా సింపుల్. ఇలా వంకాయల్లో స్టఫ్ చేసేసుకున్న తర్వాత బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, కరివేపాకు చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ముందు ఆ స్టఫింగ్ పేస్ట్ వేసుకొని కొద్దిగా వేగాలి. ఆయిల్ అలా పైకి వచ్చేదాకా వేపుకోవాలి. ఆ తర్వాత వంకాయలు పెట్టేసుకొని ఒక 3 స్పూన్స్ చింతపండు రసం వేసుకొని 15 మినిట్స్ సిమ్లో పెట్టేసామంటే కంప్లీటెడ్ గుత్తి వంకాయ కూర. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.